సార్ జగన్ గారు వచ్చిన తర్వాత అక్రమ పాలన ఎక్కువైపోయింది, అవినీతి పాలన ఎక్కువైపోయింది అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది కుక్కలు ఏమంటారు, ఒక ఏనుగుపోతున్న కుక్కలు ఎన్నో మురుగుతుంటాయి. అక్రమ పరిపాలన ఎక్కడ జరిగింది? ఎక్కడైనా అవినీతి జరిగిందా? ఏ ఎమ్మెల్యే అన్న అవినీతి చేశాడా? ఏ మంత్రి అన్న అవినీతి చేసినట్టు జరిగినట్టు నిరూపించారా? ఒక్కరు కాబట్టి ఒక్కళ్ళు మీరు చేసిన అవినీతిని ఎవరి మీద రుద్దాలే తప్పక ఎక్కడ జరిగింది చెప్తే. ఇవాళ వాలంటీర్ వ్యవస్థని ప్రజల ముందే పరిపాలన అలాంటి గాంధీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని సృష్టించిన ఏకైక నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ భారతదేశంలోనే ఒక రాష్ట్రం కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యం సృష్టించారు, గాంధీ కళలు కన్నా రాజ్యాన్ని. అయితే మొన్న జరిగిన మీటింగ్లో హాలీవుడ్ టాలీవుడ్ హీరోలు కూడా సరిపోరు జగన్మోహన్ నాటకానికి అని అంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ఏ నాటకం ఆడుతుంది? ఇప్పుడు మీరు నాటకాలు ఒక సింహాన్ని గెలవలేక పంది పిల్లలు వచ్చి పందిని కదా కన్న పిల్లల్లాగా తయారు చేసి మీరు పంది పిల్లలు కలిసి పోటీ చేస్తున్నారు మీరు ముగ్గురు కూడా కలిసి పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా పీకలేరు. మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని శపథం చేస్తాను. అసలు 1000 ఓట్ల మెజారిటీ గెలిచినా చాలు వంగ గీత మీద. 1,00,000 ఓట్లు కాదు, అసలు ఉండేది ఎన్ని లక్షల ఓట్లు? నువ్వు 1,00,000 ఓట్లతో మెజారిటీతో గెలవను. అప్పుడు వంగ గీత ఏంటి పనికిరాందా? నువ్వే ఇప్పుడు మీ వాళ్ళే మీ నాయకులే నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచేది ఎక్కడ? మరి నారా లోకేష్ గారు ఈసారి లావణ్య గారి మీద పక్కాగా గెలిచి ఈసారి మంగళగిరి నియోజకవర్గాన్ని పునఃస్థాయికి నుంచి జెండా పాడుతానంటున్నారు. ఇప్పుడు 2 సార్లు ఓడిపోయారు, 3ఓసారి ముండం వేసిపోతాడు. ఇంకా గెలిచేది ఎక్కడ? 3సారి ముండవే, నువ్వు గెలిచేది ఎక్కడ? అయితే దేవినేని అవినాష్ గారి తీర్పు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారా, లేదంటే గద్దా రామ్మోహన్ గారు కానీ ఏమైనా అభివృద్ధి చేశారంట? గద్దే రామారావు ఒక తట్టడి మట్టి ఇలా 10 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచి ఎక్కడ తిరిగి చూశాడా? ఆయన ఎవరో అడగండి, ప్రజలను వచ్చేసి గద్దేనమ్మ ఎమ్మెల్యే ఎవరమ్మని అడగమని చెప్పండి, ఎవరైనా చెప్పగలుగుతారేమో. ఇవాళ అవినాష్ గారు ఎమ్మెల్యేకి గెలవకపోయినా కూడా అవినాష్ గారి పరిచయం ఇవాళ 640 కోట్లు తూర్పు నియోజకవర్గంలో ఏ డివిజన్ పోయినా కూడా అభివృద్ధి చెంది ఉన్నది. ఇంటి ముందర తార్ రోడ్డు వేయించాడు అవినాష్ గారు. ఆయన ఎక్కడన్నా ఒక అభివృద్ధి ఒక తట్టని మట్టేసినట్టు చెప్పండి 10 సంవత్సరాలలో. అయితే ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో మొన్న జరిగిన మీటింగ్లో ఆడవాళ్ళు మగవాళ్ళకి ఓటు వేస్తే వైఎస్ఆర్సీపీకి మీ మొగుళ్ళకి అన్నం పెట్టొద్దని అంటున్నారు. దాని మీద వాడు అసలు సిగ్గుండోడు అయితే ఎవడన్నా మాట్లాడతాడు? అయ్యా ఓట్లు వేయండి అని అడుక్కోవాలే తప్పక మీరు తెలుగుదేశానికి ఓటు వేయకపోతే ఆడవాళ్ళు మగవాళ్ళకి అన్నం పెట్టగాకమని వాడు ఎవడన్నా ఉన్నాడు? వాడు అసలు మగోడా వాడు ముందుకు వచ్చేసింది. ఎందుకంటే వాడి చరిత్ర అయిపోయింది. వయసు మీరపై ఏం మాట్లాడుతానో తెలియదు అతనికి. తత్వం మైండ్ మారిపోయి అలా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఆ రకంగా మాట్లాడుతున్నాడు. ఎవడైనా పెట్టగాకమని చెప్తాడా? మీ మొగోళ్ళు కూడా చెప్పి ఓటేమని అడగాలి తప్పక ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మీకు మంచి జరిగితేనే నాకు ఓటేమని అడుగుతున్నాడు. మీకు నా వల్ల మంచి మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేమని అడుగుతున్నాడు. అంతే తప్పక మీరు ఓట్లు వేయగాకండి, మీరు మొగోళ్ళకి అన్నం పెట్టగాకండి, ఆడవాళ్ళకి అన్నం పెట్టగాకండి, ఆడవాళ్ళని చూడగాకండి అని ఎవడన్నా చెప్తాడా? వాడు అసలు మనిషి లెక్కేనా? వాడికి మైండ్ లేదు అసలుకి. అయితే మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానని విభక్తులు చెప్పే జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పుడు ఆయనే 70 రూపాయలకి 80 రూపాయలకి క్వార్టర్ ఇస్తానంటారు. దాని మీద చెప్పేది ఇప్పుడు నువ్వు 70 రూపాయలు 80 నువ్వు ఇస్తావా? ఇవ్వగలుగుతావా? నువ్వు ఇప్పుడు ఇదివరకు ఇచ్చావుగా. ఇప్పుడు ఎన్టీ రామారావు అన్నప్పుడు ఎన్టీ రామారావు రద్దు చేశాడు, నువ్వు వచ్చి ఇచ్చావు, నువ్వేగా పెట్టింది ఆ పరిపాలన. నువ్వు ఎక్కడ 70 రూపాయలు 80 రూపాయలు మీ మొగోళ్ళకి మంచి మంది ఇస్తాను, మీకు మంచి కిక్ ఇస్తానని ఎవడన్నా చెప్తాడా? ఒక నాయకుడు మందు నేను ఇస్తానని ఎవడన్నా ఉన్నాడా? ఇంకా నేను తీసేస్తానో తగ్గిస్తానని ఎవడో చెప్తాడు. కానీ నేను మంచి మంది ఇస్తాను, మీ మొగోళ్ళకి కిక్ ఇస్తానని చెప్పే ఎవడన్నా వాడు ఒక రాజకీయ నాయకుడైనా వాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన మైండ్ సరిగా లేక మైండ్ బ్లాక్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి. దెబ్బకి తట్టుకోలేకపోతున్నాడు. అయితే ఇక్కడ మన ఈ రిటైనింగ్ వాళ్ళు గద్దా రామ్మోహన్ రావు గారు కానీ అనుచర నాయకులు సగం వాళ్ళు మేము పూర్తి చేస్తాం, సగం పూర్తి చేసి వాళ్ళే మొత్తం పూర్తి చేశానని అంటున్నారు. ఇవాళ వాళ్ళకి సిగ్గున్నట్టు మాట్లాడారు తెలుగుదేశం నాయకులు. వాళ్ళు అన్నం తినేవాళ్ళు అయితే ఆ రకంగా మాట్లాడారు. వాళ్ళు ఎక్కడికి పూర్తి చేశారు? ఎక్కడో ఉన్న చివరి ఎక్కడ ఇల్లు లేని చోట పూర్తి అక్కడికి తీసుకొచ్చి గోడ కట్టేసి వదిలేశారు. ఇవాళ ఇల్లులు ఉన్న చోట నుంచి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చూసి దాన్ని ఇవాళ అవినాష్ గారు మా కార్పొరేటర్ అందరూ కూడా కలిసేసి ఇవాళ దాన్ని పూర్తి చేసిన బాధ్యత ఒక వైఎస్ఆర్ పార్టీకే ఉంది. అది జగన్మోహన్ రెడ్డికే దక్కింది. ఇక్కడ తూర్మేరకలో అవినాష్ గారు ఇన్ఛార్జిగా ఉన్న అవినాష్ గారికి దక్కింది. మరి ఆ కట్టిన రిటైనింగ్ వాళ్ళ పక్కన కొన్ని ఇల్లులు పోయినాయి. ఆ ఇల్లులు ఓన్లీ ఎవరికి ఇవ్వలేదు, పేదోళ్ళకి అసలు ఇవ్వలేదు, ఉన్న వాళ్ళే తీసుకున్నారు అని చెప్పి అవన్నీ తప్పుడు ప్రచారం. కావాలంటే
ఆ పేదలకు ఎవరికి మాకు ఇల్లు రాలేదు అడగండి, మీరు చెప్తారు. 546 ఇల్లు వాళ్ళకి కేటాయించి వాళ్ళకి ఎక్కడ మంచి స్థలాలు మంచి కట్టించిన ఇల్లు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క రోడ్డు 50 అడుగులు 100 అడుగులు 100 అడుగుల రోడ్లలో వాళ్ళకి ఇల్లులు ఇచ్చారు. ఇవాళ బ్రహ్మాండంగా మాకు మంచి సదుపాయం కుదిరిందే. మాకు భవిష్యత్తులో కూడా మీకు ఇలాంటి రాజకీయ నాయకులు ఎవరు రాలేదు. అవినాష్ గారు కార్పొరేటర్, ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో 18 ఏళ్ళు సత్యనారాయణ గారు కార్పొరేటర్, వీళ్ళ ఆధ్వర్యంలో మాకు ఎంత మంచి ఇల్లు వచ్చి చక్కగా ఉన్నాయి, మేము చక్కగా ఉన్నామని చెప్తున్నారు. అవినాష్ గారు ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ ప్రజలకు అసలు కనిపించరు, ఆయన ఒక ఇంటికి శాశ్వతం అయిపోతారు, ప్రజల వరకు రారు అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజల మనిషికి రారంటున్నాడు. ఇవాళ ఇంటింటికి తిరుగుతున్నాడు. ఇవాళ 4 సంవత్సరాల నుంచి ఆయన తిరిగి ఆయన కష్టార్జన ఎక్కడికి బాల ప్రతి ఒక్క ఆయనకు ఫలితం దక్కుద్ది. ఎందుకంటే రాకుండా ఉంటే మళ్ళీ రేపు నెక్స్ట్లో గెలవాలిగా. ఇవాళతో గెలిచి ఇంట్లో కూర్చుంటే నువ్వు అసలు 10 సంవత్సరాలు నువ్వు అసలు ఎక్కడ ఉన్న అడ్రస్ నీ పేరే తెలియదు, నువ్వు అడ్రస్సే తెలియదు. ఎవడో రమ్మని ఆ గద్దె రమ్మని ఎవరో మేము చూపెడతాం, ఎక్కడ కనపడ్డాడు చూద్దాం. అసలు ఏదో చచ్చిపోయిన బుచ్చిపోయిన వచ్చి బ్యానర్ కడితే అడిగి వచ్చిపోవటం కాదు. నువ్వు ఈ డివిజన్లలో కానీ ఈ తూర్పు నియోజకవర్గంలో 21 డివిజన్లో ఏమి అభివృద్ధి చెందావు, ఎక్కడ కనపడ్డావు చెప్పమని ఆయన్ని. అయితే ఈసారి అవినాష్ గారికి ఎన్ని ఓట్లు వచ్చావు? అవినాష్ గారికి కంపల్సరీగా ఇతర 20,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తాం. ఖచ్చితంగా ఈ డివిజన్లో పూర్తి మెజార్టీతో గెలిపిస్తాం. అవినాష్ గారు కంపల్సరీగా గెలిపిస్తారు. మొగాడు అవినాష్ గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డికి 130 నుంచి 136 సీట్లు గ్యారంటీగా వస్తాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఎవరు తట్టుకోలేరు జగన్మోహన్ రెడ్డికి. ఈ తెలుగుదేశం, బీజేపీ, ఈ జనసేన ఎక్కడ పోతాయో మసి అయిపోతాయి, మశానం అయిపోతారు.